వెల్కమ్ టు సింప్లీ కుకింగ్. ఈరోజు మన రెసిపీ దొండకాయ ఉల్లికారం. దొండకాయ ఫ్రై, దొండకాయ మసాలా గ్రేవీ ఇవన్నీ ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా. ఈరోజు కొంచెం వెరైటీగా చేద్దాం. ఇది స్పైసీగా టేస్టీగా ఉంటుంది, మీ అందరికి కూడా నచ్చుతుంది. దీని తయారీ విధానం చూద్దాం. దీనికి కావాల్సినవి 20 దొండకాయలు, కొంచెం పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 10 ఎండుమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నది, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, కొంచెం కరివేపాకు. దొండకాయల్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఇలాగ 4 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చివరి వరకు కాయను కోయకుండా ఇలాగ చివరిలో కొంచెం ఉంచి కట్ చేయండి. మనం ముందుగా ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పచ్చిశనగపప్పును వేయాలి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని దాన్ని కూడా దోరగా వేయించుకొని పెట్టుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను తీసుకొని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవడం వలన ఏ వంట అయినా సరే మాడకుండా ఉంటుంది. ఇలాగా వేయించుకున్న తర్వాత 10 ఎండుమిర్చిని కూడా తీసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. మిగిలిన మెంతులు, ధనియాలు, నువ్వులు అలాగే కరివేపాకును కూడా వేసి వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. వీటిని ముందుగా ఆయిల్లో వేసి వేయించుకోవచ్చు, కానీ అలా వేయిస్తే కొంచెం మాడే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ముందుగా వేసుకోవాలంటే వాటిని కూడా ముందుగానే ఆయిల్లో వేసి వేయించండి, లేకపోతే ఇలాగైనా వేయించుకోవచ్చు. వీటన్నిటిని ఇలాగ వేగిన తర్వాత ఒక 10 నిమిషాలు చల్లారనిచ్చి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలాగా మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం ఆయిల్లో కలిసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలని ఇలాగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. దొండకాయలన్నీ వేసి ఇలాగా కలిగి తిప్పాలి. గరిటెతో కలపడం కన్నా కూడా ఇలాగా తిప్పడం వల్ల దొండకాయ ముక్కలు విరగకుండా ఉంటాయి. గరిటెతో తిప్పితే కొంచెం చిన్నగా చూసుకుంటూ తిప్పుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ ఉల్లికారంలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇందులో రుచికి సరిపడా ఉప్పు చూసుకొని వేసుకోవాలి. దొండకాయలన్నిటినీ ఇలాగా ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ పచ్చి లేకుండా ముక్కంతా మొత్తం ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే మధ్యలో కొంచెం సేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలాగా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారంని అందులో వేసుకొని అన్ని ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ముక్క విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మన వేడి దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. దీన్ని నెయ్యి వేసుకొని వేడి అన్నంలో ఎంజాయ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. ఆ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.